ఉన్నత విద్యాస్థాయిలో ఉపాధ్యాయ పాత్ర. ఆన్సర్ స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించుట. ఈ క్రింది వానిలో బోధనలో అతి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వగలిగినది. ఆన్సర్ విద్యార్థులను శిక్షించడం. ఉన్నత విద్యాస్థాయి బోధన యొక్క ముఖ్య లక్ష్యం. ఆన్సర్ నిర్ణయాలు తీసుకొను సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం. తరగతిలో క్రమశిక్షణను నెలకొల్పుటకు ఉపాధ్యాయుడు చేయవలసినది. ఆన్సర్ ఏదేని సమస్య సాధనను పనిగా ఇవ్వాలి. నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయుడిని తనని తాను పరిచయం చేసుకోమని విద్యార్థులతో అడగబడితే ఆన్సర్ తన గురించి సంక్షిప్తంగా చెప్పాలి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని ముఖ్యమైన లక్షణం. ఆన్సర్ అమితమైన విషయ పరిజ్ఞానం. ఈ క్రింది వానిలో ఎక్కువ విద్యార్థి కేంద్రీకృతం మరియు పరస్పర చర్యాత్మకమైనది. ఆన్సర్ వర్క్షాప్. వైఖరులు, భావనలు, నైపుణ్యాలు, జ్ఞానం దేని యొక్క ఉత్పాదనం. ఆన్సర్ అభ్యసనం. ఈ క్రింది వానిలో ఏది విద్యార్థి పరిచర్యకు ఎక్కువ స్వతంత్రతను ఇస్తుంది. ఆన్సర్ చిన్న సమూహ చర్చ. ఈ క్రింది వానిలో అభ్యసనం యొక్క ఉత్పన్నం కానిది. ఆన్సర్ పరిణతి. ఉపాధ్యాయుడు బోధనాభ్యసనలో విఫలమవ్వడానికి ప్రధాన కారణం ఏ ఏరియాలో లోపం. ఆన్సర్ విషయ పరిజ్ఞానం లేకపోవడం. అభ్యసనం యొక్క ప్రధాన విధి. ఆన్సర్ ప్రవర్తనలో మార్పు. తరచుగా ప్రశ్నలు అడిగే విద్యార్థులను ఏం చేయాలి. ఆన్సర్ స్వయంగా జవాబులు కనుక్కోమని ప్రోత్సహించాలి. ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా విద్యార్థులను అత్యధికంగా బోధనాభ్యసనలో నిమగ్నం చేయగలం. ఆన్సర్ చర్చా పద్ధతి.